సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనేది పిల్లల్లో అది చేయటం వల్ల చాలా షార్ప్ అని అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును సార్. అది ఎలా చేయిస్తారు, ఏ విధంగా ఉంటుందండి? ఎందుకంటే మీరు మే 1 నుంచి క్లాస్ పెట్టడం జరిగింది అండ్ పిల్లల్లో మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించి స్పెషల్గా చెప్తూ ఉన్నారు. ఒక 15 days క్లాస్ ఉంటుందండి. పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో బ్రెయిన్ పవర్ టెక్నిక్స్ ఒకటి అండ్ మెమరీ పవర్ టెక్నిక్స్ ఒకటి అండ్ దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే, మీ పిల్లలు రాయటంలో కానీ చదవటంలో కానీ ఫోకస్డ్గా లేరు, కాన్సన్ట్రేషన్ లేదు అని అంటే, దానికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ ఏది ఉన్నా సరే కేర్ తీసుకొని 15 days క్లాస్తో పాటు ఇంకో 15 days మీకు పేరెంట్స్ సహా యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సమ్మర్ ఎక్స్క్లూజివ్గా అని చెప్తున్నారు. అందులో ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది కూడా, చదువుతూనే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ గోల్డ్ సేవింగ్ని ఎలా పిల్లల చేత నేర్పించాలి అండ్ దానితో పాటు చదువుతూనే కూడా పిల్లల్లో చాలామంది అర్నింగ్ సోర్సెస్ కోసం చూస్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడ ఏ విధంగా చేయొచ్చు అండ్ దానితో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏం చేయొచ్చు అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఉందన్నమాట. సో ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మే 1 నుంచి మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంది. కాబట్టి స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వచ్చు. సో మే 1 నుంచి జరుగుతుంది. సో మార్నింగ్ బ్యాచ్ కానీ ఈవినింగ్ బ్యాచ్ కానీ మీకు ఏ బ్యాచ్ నచ్చితే ఆ బ్యాచ్ అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్తో పాటు అన్నీ ఉన్నాయి. అంటే పిల్లలకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఆ స్కూల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో కమింగ్ టు సబ్జెక్ట్, బ్రెయిన్ షార్పెన్ చేయాలి అంటే ఎలా? యాక్చువల్గా మీరు అన్నారు కదా సార్, పిల్లలు ఒకరే కాదు బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసేది, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్, యాంగ్జైటీ, డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు. కొంతమంది బయటికి చెప్పుకోలేరు, కొంతమంది వాళ్ళ లోపలనే బాధపడుతుంటారు. సరే, ఇక్కడ నా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంది. దీన్ని నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి, కాసేపు పట్టుకుంటే నాకు అది పెద్ద వెయిట్ కూడా అనిపించట్లేదు. కానీ నేను దీన్ని కంటిన్యూస్గా అంటే దాదాపు ఒక అర్ధ గంటనో లేకుంటే ఒక రోజు అంతా పట్టుకుంటే నా చేయి లాగేస్తుంది. సో బాటిల్ కూడా ఇక్కడ కింద పడిపోతుంది. సేమ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే, పిల్లలు కూడా అండ్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ లోపల కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఇట్లాగే. సో ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఇలా పట్టుకొని ఏదైతే బరువు మోసి చివరికి ఇబ్బంది పడుతున్నామో దీన్ని త్వరగా తీసి కింద పెట్టినంత ఈజీగా అయిపోతుంది ఆ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా. అవును, కాబట్టి చెప్పింది కరెక్ట్ అండి. అంటే ఒక వాటర్ బాటిల్ మనం ఇంకా ఎక్కువసేపు కనుక హోల్డ్ చేసి ఇలానే చేస్తే, అంటే ఆ బరువును కనుక మోస్తూ ఉంటే మనకు చేయి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే స్ట్రెస్ అది. సేమ్ అలాగే పిల్లలు కూడా అంటే దాన్ని దించే ప్రయత్నం చేయకుండా మోసే ప్రయత్నంలో బిజీ ఉన్నారు. ఒక మెమరీని టూ మచ్ హోల్డ్ చేసేస్తూ ఉంటారు పిల్లలు కూడా. ప్రతిది కూడా మనం ఎక్కువ అంటే మాకు మామూలుగా ఒక సామెత ఉంటుంది కదా సార్, అతి సర్వర్త వజ్రయిత అని. ఏది ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు చిన్న చిన్న ఆలోచనలు కూడా ఎక్కువ కాలం మోస్తుంటారు. సో స్టూడెంట్స్ కూడా అలాగే చేస్తుంటారు. స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ భారాన్ని దించుకొని వాళ్ళు మానసికంగా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే వీడియోని స్కిప్ చేయకుండా నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, యా. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది బ్రాహ్మరి ప్రాణాయామం సార్. అంటే బ్రెయిన్ పవర్ పెరగడంలో ఏదైతే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయని మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం కదా సార్, ఆ 100 బిలియన్ న్యూరాన్స్లో ప్రతి న్యూరాన్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ ఏమి ఉంది అంటే అది బ్రాహ్మరి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా అంటే డల్గా, కొంతమంది డమ్గా, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అంటారు కదా, అలాగే కూర్చుని పోతారు. ఏ పనులు కూడా యాక్టివ్గా ఫోకస్ చేయరు. కానీ ఈ బ్రాహ్మరి ప్రాణాయామం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా ఫోకస్ చేస్తారు, యాక్టివ్గా వాళ్ళకి ఇంకొక పని చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. రైట్. అసలు బ్రాహ్మరి ప్రాణాయామం ఎలా చేయాలంటే, ఫస్ట్ మన చేతి 3 వేలు ఉంటాయి కదా సార్, ఈ 3 వేలు, ఈ బొటన వేలు ఈ ప్రాణాయామంలో మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ 3 వేలతోటి మనం ఐస్ని క్లోజ్ చేసుకుంటాము, ఈ బొటన వేలతోటి మన చెవుని క్లోజ్ చేస్తాం అనమాట. ఇలా చేసిన తర్వాత తుమ్మెద సౌండ్ వస్తుంది కదా సార్, అలాంటి సౌండ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చేసి చూపిద్దాము, మీరు కూడా చేయండి సార్. ఇక్కడ 3 వేలతోటి ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం, ఈ బొటన వేలతోటి చెవు క్లోజ్ చేస్తాం. సో ఇలా ఐస్ని క్లోజ్ చేశాను, ఇప్పుడు బొటన వేలతోటి చెవుని కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత నేను తుమ్మెద సౌండ్ లాగా ఈ సౌండ్ని మినిమం ఒక 30 seconds ఆర్ 1 minute చేయండి. క్లోజ్ చేసుకోండి ఐస్, చెవులను కూడా క్లోజ్ చేయండి బొటన వేలతోటి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు తుమ్మెద గీంకార సౌండ్ లాంటిది ఈ సౌండ్ దాదాపు ఒక 30 seconds చేయండి. సో ఇది ప్రతిరోజు కూడా
ఉదయము సాయంకాలం రెండు, అంటే ఉదయం లేచిన తర్వాత సాయంకాలం పడుకునే సమయంలో కూడా చేయించండి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల నిద్ర, కొంతమందికి సడన్గా నిద్ర రాదు, అంటే నిద్రలేమి ఉంటుంది, వాళ్ళకు కూడా నిద్రపోవడానికి మంచిగా యూజ్ అయ్యే టెక్నిక్ ఇది ఫస్ట్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి త్రాటక మెడిటేషన్. ఈ త్రాటక మెడిటేషన్ చేయాలంటే మనకు ఒక క్యాండిల్ అవసరం పడుతుంది అనమాట. మనకు కంఫర్ట్గా ఉన్నటువంటి ఒక ప్లేస్లో కూర్చొని ఒక క్యాండిల్ని తీసుకొని దాన్ని వెలిగిస్తాము. ఆ వెలిగించిన తర్వాత ఆ ఫ్లేమ్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ ఫ్లేమ్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు గతంలో జరిగినటువంటి ఎలాంటి సన్నివేశం కూడా మనకు గుర్తుకు రాకూడదు, అలాగే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆందోళన కూడా గుర్తు చేసుకోకూడదు అనమాట. అంటే ఓన్లీ ఆ ఫ్లేమ్ మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి. అది ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం సార్ ఒకసారి. షూర్. మనం మెడిటేషన్కి కూర్చునే టైంలో ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మనకు ఎదురుగా ఈ క్యాండిల్ని పెట్టుకోవాలి సార్. ఇలా ఈ క్యాండిల్ని వెలిగించుకోవాలి మనకు ఎదురుగా ఉండేటట్టుగా. జస్ట్ మనము ఆ ఫ్లేమ్ ఉంది కదా సార్, ఆ రెడ్ ఫ్లేమ్, ఆ ఫ్లేమ్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకొని ఒక మంచి ఆసనంలో కూర్చొని జస్ట్ దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇలా జస్ట్ 5 to 10 minutes ప్రతిరోజు కూడా చేస్తే ఒక విషయం మీద ఎలా ఫోకస్గా ఉండాలి, ఒక విషయం పట్ల ఎంత ఫోకస్గా ఉండాలి, ఒక పని మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని ఎండ్ వరకు చేసే ఆ కన్సిస్టెన్సీ అనేది ఈ మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పొందొచ్చు అనమాట. సో జస్ట్ ఇప్పుడు మీరు నేను ఇద్దరం చేద్దాం సార్. షూర్ అండి. జస్ట్ ఆ ఫ్లేమ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ సమయంలో మన బ్రీతింగ్ నార్మల్గా ఉండాలన్నమాట. బ్రీతింగ్ మీద ఎలాంటి ఫోకస్ లేకుండా జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే మీరు చూపించినటువంటిది ఏదైతే ఉందో నిజంగా మనం చిన్నప్పుడే చూస్తూ ఉంటాము. ఎలానంటే నాకు మా ఇంట్లో జరిగిన ఒక ఇది చూస్తుంటే నాకు అనిపించిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మాకు దీపం ఉండేది. నేను మా మదర్ అంటే మా మదర్ ఏదో కథలు చెప్పి నన్ను పడుకోబెట్టేటప్పుడు ఆ దీపం వైపే చూస్తూ ఇలా పడుకునిపోయేవాడు అనమాట. ఓకే. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఎలానంటే మాకు చిన్నప్పుడు పవర్ ఉండేది కాదు, దీపమే ఉండేది. ఆ దీపం వైపు ఆ దీపం కూడా ఎలా ఉండేదని అంటే మనం చిన్నప్పుడు బ్రాందీ సీసాలు అవి ఉంటాయి చూసారా, సో అందులో ఒక ఒత్తి పెట్టి ఉంచేసేవాళ్ళు అనమాట. పైన కొంచెం అందులో ఒక కాటన్ వేసి దాన్ని కొంచెం పైకి లాగి అందులో కిరసనాయిల్ పోయటము, కొంతమంది అయితే ఆయిల్ పోయటము, పోసి ఆ ఒత్తిని కొంచెం పైకి లాగి ఆ దీపం లాగా అక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. నేను అలా చూసుకుంటూ కూర్చోండి. అంటే ఇది చూస్తే అది గుర్తొచ్చింది నాకు. అంటే అంత ఫోకస్డ్గా ఉండేది. నేను అలా బర్నింగ్ డిజైర్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ దీపాన్ని చూసినప్పుడు అది అనిపించేసేది. అవును సార్. ఆల్మోస్ట్ ఈ ప్రాణాయామం ఏదైతే మనం చేస్తుంటామో అప్పుడు గతంలోని ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా స్టాప్ అయిపోయినట్ల ఫీల్ వస్తుంటుంది సార్ మనకి. అవును. అంటే జస్ట్ ఆ ఫ్లేమే మన బ్రెయిన్ లో తిరుగుతుంటది అనమాట. వేరొక దాని గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయదనమాట. సో హెడేక్ ఉన్నా, లేకుంటే మనసు కుదురుగా ఉండడం లేదు, అటు ఇటు పరిగెడుతుంది అంటే కొంతమందికి ఏ పని చేస్తున్నా ఆ దాని మీద ఫోకస్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 2 ప్రాణాయామాలు ప్రతి విద్యార్థి కూడా చేయాలన్నమాట సార్. ఇది విద్యార్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. చాలా మంది వాకింగ్ చేస్తుంటారు సార్. నెక్స్ట్ మనం ఇప్పుడు మైండ్ఫుల్ వాకింగ్ గురించి మాట్లాడుకుందాము. మైండ్ఫుల్ వాకింగ్ అంటే ఏంటంటే చాలా మంది హెడ్సెట్ పెట్టుకొని వాకింగ్ చేస్తుంటారు అనమాట. ఇది కరెక్ట్ కాదనమాట. హెడ్సెట్ తీసేసి ఒక నేచర్లోకి వెళ్ళి, అంటే పార్కు కానీ లేదంటే గ్రౌండ్ కానీ వెళ్ళేసి ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అంటే ఈవెన్ అక్కడ చెట్ల సౌండ్ కానీ, గాలి శబ్దాన్ని కానీ, లేదంటే పిచ్చుకల శబ్దాలు కానీ వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ వాకింగ్ చేయాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ఈ హెడ్సెట్ పెట్టుకొని వాకింగ్ చేయడం అనేది రాంగ్ మెథడ్. ఎప్పుడైతే మనం నేచర్ని ఎంజాయ్ చేస్తుంటామో అప్పుడు మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ఒక అద్భుతమైన ఫీల్ తీసుకుంటుంది అనమాట. కొన్ని అద్భుతమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో మనకు మంచి మంచి ఆలోచన రావడం, కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. చాలా మందికి వాకింగ్ చేసేటప్పుడే మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మైండ్ఫుల్ వాకింగ్ అనేది ప్రతిరోజు వీలైతే మార్నింగ్ ఖచ్చితంగా చేయండి, వీలైనట్లయితే ఈవినింగ్ కూడా చేయండి. చాలా బాగుంటుంది ఆ మైండ్ఫుల్ వాకింగ్ అనేది. చాలా మంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కానీ ఒక కరెక్ట్ వేలో చేయరనమాట.
ఎవరైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 4-7-8 రూల్ని ఫాలో అవ్వాలి సార్. ఈ 4-7-8 రూల్ అంటే ఏంటంటే మనము బ్రీతింగ్ తీసుకునేటప్పుడు 4 కౌంట్ చేయాలి, ఆ తీసుకున్న బ్రీతింగ్ని హోల్డ్ చేసి 7 కౌంట్ చేయాలి, తర్వాత అది హోల్డ్ చేసిన దాన్ని బయటికి రిలీజ్ చేస్తూ 8 కౌంట్ చేయాలన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 4-7-8 రూల్ని పాటించండి. పాటించడం ద్వారా ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా బ్రీతింగ్ జరుగుతుంది. యాక్చువల్గా చాలామందికి చదివేటప్పుడు నిద్ర వచ్చిన ఫీల్ ఉంటుందన్నమాట. ఎందుకుంటుందంటే మన బ్రెయిన్కి కరెక్ట్గా ఆక్సిజన్ అందదు. మనం చేసే ఆలోచనలు కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలు చేయడానికి లేదనుకుంటే తొందరపాటు కారణం కూడా మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోవడమే కారణం అవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ 4-7-8 రూల్ని బేస్ చేసుకొని మనం ప్రాణాయామం చేయడం వల్ల మన మైండ్కి ప్రతిరోజు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అంటే గాలి పీల్చేటప్పుడు 4 కౌంట్ చేయండి, ఆ తీసుకున్న బ్రీతింగ్ని హోల్డ్ చేసినప్పుడు 7 కౌంట్ చేయండి, మళ్ళీ ఆ బ్రీతింగ్ని బయటికి వదిలేటప్పుడు 8 కౌంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో దాదాపు ఒక 10 టైమ్స్ లేదంటే 15 టైమ్స్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, నేను చాలా బాగా యూజ్ చేస్తాను ఇప్పుడు చెప్పే టెక్నిక్ని. దీన్ని సోల్ మెథడ్ అంటారు సార్. సోల్ మెథడ్ అంటే చాలామందికి కొన్ని నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ చాలామంది చేస్తుంటారు. అంటే పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని సోల్ మెథడ్ అంటే ఫస్ట్ స్టాప్ అంటే మనకు చాలా రకమైన ఆలోచనలు వస్తున్నప్పుడు దాన్ని ఆపాలి ఫస్ట్. సో ఆపిన తర్వాత ఫస్ట్ సోల్ మెథడ్ అంటే SOUL కదా, దాంట్లో S అంటే స్టాప్, తర్వాత O అంటే అబ్జర్వ్. అసలు ఏ ఆలోచనలు అంటే నీకు ఓవర్ థింకింగ్ కావచ్చు, లేకుంటే డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, నీ లోపల జరుగుతున్న ఏదైతే ఆ మానసిక ఆందోళన ఉందో అది కారణం, అంటే ఆ ఆందోళన రావడానికి కారణం ఏముందో అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసి రాయండి, వీలైతే ఒక 2-3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రాయండి. నెక్స్ట్ వచ్చేసి అంటై అంటే ఏంటంటే ఆ ప్రాబ్లంలో నేనున్నాను అని ఆలోచించకుండా, ఒకవేళ అదే ప్రాబ్లం వేరొకరికి ఉంటే మూడో వ్యక్తిలాగా మీరు ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఆ సమస్యలో నేనున్నానని కాకుండా వేరే వ్యక్తికి సమస్య ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను అని ఆలోచన చేసుకోండి. అక్కడ మీ పరిష్కార మార్గాలు, అక్కడ మీ పెన్ను పేపర్ తీసుకున్నారు కదా, ఈ అంటై దగ్గర పరిష్కార మార్గాలు ఏదైతున్నాయో రాయండి. నెక్స్ట్ వచ్చేసి L అంటే లీవ్ ఇట్. ఈ లీవ్ ఇట్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బ్రీతింగ్ అంటే మీకు ఇష్టమైనటువంటి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ అది నా లోపల లేదు, ఒకవేళ నువ్వు వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తే ఏం సజెషన్స్ ఇస్తావు, అదే సజెషన్స్ నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటావు అనేది రాయాలి. ఫైనల్గా నీ విజువలైజేషన్లో ఆ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది అన్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. ఆ ప్రాబ్లం ఆల్రెడీ నన్ను వదిలి వెళ్ళిపోయింది అనేటట్లుగా మీరు విజువలైజ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఖచ్చితంగా పెన్ పేపర్ యూజ్ చేయండి. ఫ్యాంటాస్టిక్ మెథడ్స్ అండి, రియలీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా వచ్చింది వీడియో సార్. థ్యాంక్ యూ. చాలామంది అంటే మీ దగ్గర మీలాంటి ఒక మెంటర్ గైడ్ కోచ్ దగ్గర పిల్లల్ని అట్లీస్ట్ ఒక కోర్సులో జాయిన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మీ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో అంటే మీ స్కూల్లో ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ సమ్మర్ని యూజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. అవును సార్. సో వాళ్ళకి మీరు టైం ఇస్తారా, మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి కోర్సులోకి? May 1 నుంచి మనం సమ్మర్ క్యాంప్ రెడీ చేయబోతున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో స్పీడ్ రీడింగ్ ఉంటుంది, మెమరీ టెక్నిక్స్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా. మనం May 1 నుంచి మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ 2 బ్యాచెస్లో ఉంటుంది. మ్యాక్సిమం మార్నింగ్ బ్యాచ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మీ వీలుని బట్టి అటెండ్ అవ్వండి. ఎందుకంటే చాలా సమయం ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేటటువంటి టాస్క్లు ప్రిపేర్ చేయడానికి అలాగే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం ఉంటుంది. కాబట్టి ఇంకెవరికైనా మన డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తుంది. ఓకే. సో మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. ఎవరైనా సరే మీరు అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ 15 డేస్కి బ్యాచెస్ అయితే ఉంటాయండి. సో May 1 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా సరే జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ పిల్లల్లో ఏ చిన్న డిజబిలిటీకి సంబంధించింది ఉన్నా మీరు ఒక ప్రొఫెషనల్ లీడ్ తీసుకొని హెల్ప్ తీసుకొని కనుక ముందుకెళ్తే డెఫినెట్గా చేంజెస్ చూస్తారు. సో వంశీ గారి అపాయింట్మెంట్ తీసుకొని
క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదంటే పర్సనల్ థెరపీ కోసం జాయిన్ అవ్వాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను వంశీ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.